హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుంచి మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ మన ఛానల్లో ఆల్మోస్ట్ 1 మంత్ దాకా అయితే మనమైతే ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో నేను కొన్ని వర్క్స్లో అయితే ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇంక నుంచి అయితే కాన్స్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదివరకు మనం డైలీ ఎలా అప్లోడ్ చేసేవాళ్ళం వీడియోస్, డైలీ ఒక వీడియో ఎలా వచ్చేదో, సో ఇంక నుంచి అలాగే రావడానికైతే నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్లో అయితే మనకి డైలీ అయితే వీడియో రావడానికైతే నేను 100% అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్లో కూడా నేను ఇదివరకు మనీ ఎర్నింగ్ వీటి మీద కూడా అయితే నేను వీడియోస్ చేసేవాడిని. సో అవి కూడా అయితే నేను చూస్తున్నాను. సో ఇదివరకు లాగా అన్ని వీడియోస్ వచ్చేలాగా అయితే నేనైతే ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అసోసియేట్ అనే రోల్ అయితే మనకైతే ఉంది. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఏ పాస్డ్ అవుట్ అని వీళ్ళైతే ఎక్కడా మనకైతే మెన్షన్ చేయలేదు. సో అందుకే నేను థంబ్నెయిల్లో కూడా ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్ అని పెట్టాను. అండ్ వీళ్ళు గ్రాడ్యుయేషన్ వచ్చి వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే వద్దని అయితే వాళ్ళే చెప్పేశారు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అని అయితే అక్కడ మెన్షన్ చేశారు. సో మీరు డిప్లొమా ఇలాంటివి మీరు చేసినా కానీ మీరైతే ఎలిజిబుల్ అయితే కాదు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ శాలరీ గురించి వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ నేను రీసెర్చ్ చేస్తే మనకి 2.5తో అయితే స్టార్ట్ అవుతుంది. 2.5 అయితే 2.5 ల్యాక్స్ అయితే మీకు శాలరీ అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందని అయితే నేను రీసెర్చ్లో అయితే నాకైతే తెలిసింది. సో ఫ్లిప్కార్ట్ అనేది మీకు తెలిసిందే మంచి ఆర్గనైజేషన్. సో ఎవరైనా ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్కి అయితే అప్లై చేసే జాబ్. సో దీనికైతే మీరైతే అప్లై చేయండి. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి, స్కిప్ అయితే చేయకండి. సో దీని గురించి అయితే నేను డీటెయిల్గా అయితే మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూస్ చేసుకుని అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో నేనైతే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది నౌకరీలో నుంచి అయితే మనకైతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారనుకోండి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు నౌకరీ నుంచి. సో ఫేక్ ఇలాంటివి అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూసారనుకోండి వాళ్ళ శాలరీ అయితే ఇక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చి లొకేషన్ వచ్చి వీళ్ళు బెంగళూరు అని అయితే చెప్తున్నారు. 30 days పైన అవుతుంది ఇది వెళ్తే వీళ్ళు చేసింది. సో ఇంకా వీళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ పోస్ట్ అయితే ఎక్కడ అయితే తీయలేదు. సో మీరు గమనించుంటే కొన్ని వీడియోస్లో నేను లింక్ మీకు పబ్లిష్ చేశాను. 1 or 2 daysలో కూడా నేను పబ్లిష్ చేసే టైంకి 1 or 2 days అవగానే అయితే ఆ జాబ్ అయితే ఉండదు నౌకరీలో. సో అలాంటిది ఇది ఉందంటే వీళ్ళకి చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉంది. సో అందుకని వీళ్ళు ఇంకా అయితే జాబ్ రోల్ని అయితే వీళ్ళు ఎంచడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్తాను, అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పటిదాకా అయితే ఈ 30 daysలో మనకి 3768 మంది అయితే అప్లై చేసుకున్నారని అయితే చెప్తుంది. సో ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్లో చూసారనుకోండి, వాట్ యూ విల్ డూ అని చెప్పి మీరైతే జాబ్ రోల్ అయితే ఏమేం చేయాలో అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో కీప్ ఏ ట్రాక్ ఆఫ్ ఈ కార్ట్ మెట్రిక్స్ అని అయితే చెప్తున్నారు. మనకి సప్లై చేయని ఇవన్నీ అయితే ఉంటాయి కదా, సో వాటిని ట్రాక్ చేయాల్సి వస్తుంది. సో అదైతే మీ జాబ్ రోల్ కిందకైతే వస్తుంది. ఇంక ఇది కాక మీరు ఆప్స్, కస్టమర్, ఎస్పీఓసి, డైలీ సింకప్ వీటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ యాడ్, హెచ్ఓసి, బ్రేక్ డౌన్స్ వీటి మీద కూడా అయితే ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ మీరు మేనేజ్ చేయడం, కస్టమర్స్ని కానీ మీరు ఇంటర్నల్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళని అయితే మీరైతే మేనేజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే మీరు వాటిని క్లారిఫై అయితే చేయాల్సి వస్తుంది. సో అది కూడా అయితే మీరు వన్ ఆఫ్ ది మేజర్ రోల్. అండ్ మేనేజ్ ది ప్లాన్డ్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, స్పైక్ వాల్యూమ్స్ ఇలాంటి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇండివిజువల్గా న్యూలీ ఐడెంటిఫైడ్ కానీ అలైన్డ్ లెవెల్స్ కానీ మీరు ఇవన్నీ అయితే మేనేజ్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ అది కాక స్కోర్ అప్ మెట్రిక్స్ అయితే డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఈ కట్ అలాంగ్ ది ఫస్ట్ కట్ ఆర్ సిఏ ఫర్ ది మెట్రిక్స్, ఇవన్నీ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఐడియా అయితే వస్తుంది. సో ఇదైతే నాన్ టెక్ జాబ్. సో అలాగే ఇది నాన్ వాయిస్ జాబ్ కూడా. సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు బీపీఓ సెక్టార్ కిందకైతే వస్తుంది అనుకుంటారేమో, బీపీఓ సెక్టార్ కిందకైతే రాదు. ఇది నాన్ వాయిస్ జాబ్, అలాగే నాన్ టెక్ జాబ్ కూడా అయితే మీకు ఇది. మనకి ఇది కాక మనకి
ఎక్సర్సైజ్ ప్రెసెట్ లెవెల్స్ అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. బ్రేక్ డౌను, టెక్ ఇష్యూస్ కానీ, ఎక్స్టర్నల్ ఇష్యూస్ కానీ, ఇంటర్నల్ ఆపరేషన్స్, వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వీటిని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అయితే మీరు రెక్టిఫై చేస్తూ అయితే ఉండాలి. సో అది కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అంటే షిప్మెంట్ ఫ్లో అయితే మీరు మానిటర్ చేయాలంటున్నారు. షిప్మెంట్ ఫ్లో అంటే మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే చేస్తాం కదా, అవి షిప్ చేస్తారు కదా. సో దానికి సంబంధించిన చార్ట్ లాంటివి అయితే ఉంటే వాటిని మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో ఎక్కడ దాకా వచ్చింది ఏంటి, కంటిన్యూస్ మానిటర్ కూడా అయితే మీరు అయితే చేస్తూ ఉండాలి. సో అది కూడా ఇది వన్ ఆఫ్ ది జాబ్ రోల్ మీకు. ఇంకా మీకు ఇది కాక వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా అది కాక మీకు స్మార్ట్ అండ్ లాజికల్ థింకర్గా అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే మీరు వర్క్ చేయాలంటున్నారు. సో ఇందులో కూడా మనకి వర్క్ అనేది వీక్ ఆఫ్స్, వీకెండ్స్లో కూడా అయితే ఒక్కొక్కసారి మీరైతే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది. వీక్ ఆఫ్స్, వీకెండ్స్ కూడా మీకైతే షిఫ్ట్ అయితే ఉంటుంది. అప్పుడైతే మీరు పని చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అది కాక మీకు MS టూల్, MS ఎక్సెల్, వీలుక్, హెచ్లుక్, పివాట్, ఫార్మేటింగ్, చార్ట్స్, బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ అయితే మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్సెల్లో కూడా ఫ్రీగా మన ఎక్సెల్ కోర్స్ ఎలా నేర్చుకోవాలనే కూడా నేను రీసెర్చ్ అయితే చేస్తున్నాను. త్వరగా దాని మీద కూడా అయితే మీకు బెస్ట్ కోర్స్ ఫ్రీగా, మీరు ₹1 కూడా కట్టకుండా ఫ్రీగా కంప్లీట్ ఎక్సెల్ ప్యాకేజ్ అయితే మీరు ఎలా నేర్చుకోవాలో దాని మీద కూడా అయితే నేను రీసెర్చ్ చేస్తున్నాను. త్వరలో ఆ వీడియో కూడా అయితే వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే మీరు ప్రెస్ చేయండి. ఇంకా మీరు చూసారనుకోండి, రోల్ వచ్చి నాన్ టెక్ సపోర్ట్ అండ్ నాన్ వాయిస్ అని అయితే చెప్పేశారు. ఇంకా ఫంక్షనల్ ఏరియా వచ్చి కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. సో ఇదేందుకు వచ్చిందంటే మీరు ఫ్లో చార్ట్స్ ఇవన్నీ చూడడం, ఇంటర్నల్ కస్టమర్ మెంబర్స్కి అలాగే కస్టమర్స్కి, సో వాళ్ళకి ఏమైనా టెక్ కానీ ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ వస్తే మీరు రెక్టిఫై చేయాలని కూడా నేను ఇందాకైతే చెప్పాను. సో ఇవంతా మీకు సపోర్ట్ కిందకైతే వస్తుంది. సో అందుకనే కస్టమర్ సపోర్టు, సక్సెస్, అలాగే సర్వీస్ అండ్ ఆపరేషన్స్, సో వీటి కిందకి అయితే వస్తుంది. ఇది ఫుల్ టైం జాబ్ అండ్ పర్మనెంట్ జాబ్ అని అయితే చెప్పారు. రోల్ కేటగిరీ నాన్ వాయిస్ అని అయితే వచ్చారు. ఎడ్యుకేషన్ UG, ఎనీ గ్రాడ్యుయేషన్, PG, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని అయితే వాళ్ళైతే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేసేసారు, నాట్ రిక్వైర్డ్ అని. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో మీరు అప్లై చేసుకున్న అయితే యూజ్ ఉండదు. అండ్ గ్రాడ్యుయేషన్ కూడా UG, అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. ఏ గ్రాడ్యుయేషన్ అయితే పర్వాలేదు, మీరు అప్లై చేయొచ్చు. డిప్లొమా 12th అయితే మీరు అప్లై చేయడానికి అయితే లేదు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, కీ స్కిల్స్ వీళ్ళు అయితే ఏం చెప్తున్నారో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సప్లై చైన్, EMI, RCA, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎక్సెల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, వీలుక్ స్కిల్స్, MS ఆఫీస్ టూల్స్, కామర్స్, లాజిస్టిక్స్. సో వీటిల్లో అయితే మీకు స్కిల్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ లాగిన్ టు అప్లై అని అయితే చేయొచ్చు. మీరు లాగిన్ అయితే చేసి మీరు సబ్మిట్ అయితే రిజిస్టర్ టు అప్లై క్లిక్ చేశారనుకోండి, మీకు కంప్లీట్ వీళ్ళ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. సో మిమ్మల్ని అయితే డీటెయిల్స్ అయితే అడగడం ఇవన్నీ అయితే చూపిస్తుంది. సో నాకు డైరెక్ట్గా అయితే నౌకరీది కాబట్టి నాకు నౌకరీలోకి అయితే మీకైతే ఓపెన్ అయిపోయింది. సో ఇలా మీకు మీ నౌకరీ సైట్కి అయితే వెళ్ళిపోతుంది, బికాజ్ ఇది నౌకరీలో కాబట్టి. సో డైరెక్ట్గా అక్కడ మీ రెజ్యూమ్ ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో. మ్యాక్సిమం ఇంకా నేను ఫేస్ చూపించే వీడియో కూడా, ఫేస్ క్యామ్ చూపించే వీడియో కూడా ట్రై చేస్తాను. సో త్వరలో కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే మీకైతే వస్తూ ఉంటాయి. మంచి క్వాలిటీలో అయితే నేను ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంక నుంచి మనం ఛానల్లో అయితే డైలీ ఒక వీడియో అయితే రావడానికి కంప్లీట్ 7 days ఏ రోజు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే నేను పోస్ట్ చేయడానికి నా 100% ఎఫర్ట్ అయితే ఇస్తాను. సో దానికి కూడా మీకు ఈ వీడియోస్ ఏవైనా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకైతే ఇవ్వండి. సో మీ కామెంట్ సెక్షన్లో కూడా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు మీకు ఏమైనా దీని గురించి మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే ఈ వీడియోలో దీని గురించి అప్లై చేసుకున్న వాళ్ళకి, ఇలాగే కాక మీరు ఏ వీడియో చూసినా దానికైనా అప్లై చేసినప్పుడు మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. ఫర్దర్గా అప్లై చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియోకి మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.